ఆడదాను విన నువ్వు అమ్మాయి వీడియో రిలీజ్ చేస్తావు, నీ అక్కదో చెల్లిదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తా. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం. ఒక్కసారి నేను ప్లే చేస్తున్న ఈ 2 క్లిప్స్ ఒకసారి చూడండి. ఆ పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి మనం ఈ కాలేజీల్లో చదివిస్తున్నామండి. ఎంత నమ్మకం పెట్టుకుని మనం చదివిస్తున్నాము. వారం 10 రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మేము నిన్న 5 గంటలకి కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు. వాష్రూమ్స్ లో కెమెరాలు పెట్టారన్న, అది ఒక్క కెమెరానే దొరికింది ప్రస్తుతానికి అయితే. వారం 10 రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మేము నిన్న 5 గంటలకి కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు. ఏం తెలియదు. రాత్రికి ఎలా ప్రూవ్ చేస్తారండి ఫేక్ న్యూస్ అని? రాత్రి నిన్న 1 మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి, మరి రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రూవ్ చేస్తారు? అమ్మాయి వాళ్ళు పిలిపించండి, వాళ్ళు పిలిచి మా ముందు దగ్గర చూపించండి. మమ్మల్ని కేసు తప్పకుండా మా మీద రివర్స్ కేసు పెడతారండి. ఎలా పెడతారు మా మీద కేసు? మేమేం చేసాం మా మీద పెడతారు? ప్రెజెంట్ మన ఆంధ్రాలో జరిగిన పెద్ద సిచ్యువేషన్ అంటే శేషాద్రిరావు గుడ్లవాలేరు కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్ అండి. గత 2 నెలలుగా జరుగుతున్న ఇష్యూ ఇది 2 నెలల క్రితం జరిగిందా, 2 సంవత్సరాల క్రితం జరిగిందా, ఇంకా పూర్తి ఎంక్వైరీ అయితే జరగలేదు. సో ఇందులో కాలేజీ యాజమాన్యం పనితీరు కానీ, కాలేజీలో చూపిస్తున్న దీన్ని ఏమంటారు నిర్లక్ష్యతను కానీ మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే దీంట్లో చాలా వరకు పొలిటికల్గా చాలామంది పెద్ద పెద్ద మనుషులు అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. మెయిన్ ఈ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, విజయ్ అని సాత్విక అని ఒక అమ్మాయి అయితే లవ్ చేసి, తెలిసిందే కదా ఈ మధ్యలో యువత చాలా వరకు ఫాస్ట్గా లివింగ్ రిలేషన్షిప్స్ చాలా వరకు జరుగుతున్నాయి. ఈ అమ్మాయి కూడా అబ్బాయిని నమ్మి ఓఏ రూమ్కి అయితే వెళ్ళింది. అందులో జరిగిన సంఘటనలో ఆ అబ్బాయి వీడియో రూపంలో అమ్మాయికి బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. అది వాళ్ళ కాలేజ్ గ్రూప్లో కానీ వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ షేర్ చేస్తానని బెదిరించి ఆ అమ్మాయితో ఆడుకోవడం అయితే జరిగింది. సో ఆ అమ్మాయికి దాని నుంచి బయటికి రావాలన్న ఆలోచనలో వాడు అడిగిన ప్రతిదానికి తల ఊపిందనమాట. వాడు ఏం అడిగాడు అని అంటే, కాలేజీ హాస్టల్లో ఎంతమంది అయితే అమ్మాయిలు ఉన్నారో, ఎక్కడెక్కడైతే వాష్రూమ్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే బాత్రూమ్స్ ఉన్నాయో అన్ని బాత్రూమ్స్లోని సీసీ కెమెరాలు, హిడెన్ కెమెరాలు ఏవైతే ఉన్నాయో, బ్లూటూత్ కనెక్టివిటీస్ ఉంటాయండి కొన్ని. ఇప్పుడు టెక్నాలజీ అయితే బాగా పెరిగిపోయింది. ఆ టెక్నాలజీని ఎలా యూజ్ చేయాలో తెలియక ఇలాంటి అసభ్యకరమైన పనులకి చాలా వరకు యూజ్ చేసుకుంటున్నారు. అందులో ఈ యువత ముందంజ స్థాయిలో ఉంది. ఈ అమ్మాయికి ఒక్క జీవితం గురించి ఆలోచించకుండా ఈ అమ్మాయి ఒక్క జీవితం కోసం 300 మంది ఆడపిల్లల జీవితాన్ని బలంగా పెట్టింది. ఇప్పుడు ఆ 300 ఇప్పుడు ఆ 300 మెంబర్స్ అమ్మాయిల పరిస్థితి ఏంటో అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఆ వీడియోలు ఎవరెవరి చేతికి వెళ్ళాయి, ఎక్కడెక్కడికి వెళ్ళాయి తెలీదు. మొత్తం 28 కెమెరాలు అయితే అవి వాళ్ళ హాస్టల్స్లో ఉన్న బాత్రూంలో అమర్చడం జరిగిందంట. సో ఈ అమ్మాయి చాలా వరకు అమ్మాయిలందరూ నిన్న రాత్రి 12 గంటల నుంచి ఆ కాలేజీ ముందు, కాలేజీ యాజమాన్యం ముందు ఇంకా ధర్నాలు చేయడం, ర్యాలీలు చేయడం ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా అక్కడ అవే జరుగుతున్నాయి. చాలా వరకు TV9 కూడా కంటిన్యూగా లైవ్ అయితే పెట్టింది. ఇక్కడ జరిగింది ఏంటి అంటే, ఆ 300 మంది అమ్మాయిల వీడియోలు ఈ అబ్బాయి ఏం చేశాడు అని అంటే, చాలా వరకు బ్లాక్మెయిలింగ్కి ఆ అమ్మాయికి ఎవరికైతే యూజ్ అవుతాయి, ఆ వీడియోస్ ఎవరికైతే కావాలో వాళ్ళందరికీ షేర్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు అవి ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి, ఏం జరిగాయి అనేది కూడా తెలీదు. ఇది యాక్చువల్లీ 300 మెంబర్స్ అమ్మాయిలే అనుకుంటున్నాం, కానీ ఇది 2 years బ్యాకే స్టార్ట్ అయిందని ఒక అమ్మాయి వీడియోలో చెప్తున్నప్పుడు అయితే నేను అది విన్నాను. కావాలంటే ఆ వీడియో కూడా ఒకసారి ఇప్పుడు క్లిప్ ప్లే చేస్తాను. TV9 వాళ్ళ దగ్గరికి వెళ్ళి లైవ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న హాస్టల్ అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ఇంజనీరింగ్ అమ్మాయి, వాళ్ళ హాస్టల్లో ఉన్న ఆ అమ్మాయి కూడా బాధితురాలు లేకపోతే అందులో ఉన్న అమ్మాయో తెలియదు, కానీ ఆ కాలేజ్ అమ్మాయి, ఆ హాస్టల్ అమ్మాయి ఈ చెప్తున్న వర్డ్ అయితే మీరు వినండి. ఈ వీడియోస్ తీసి బాయ్స్కి అమ్ముతున్నారంట సార్. నియర్లీ 300+ వీడియోస్ తీశారని చెప్పి మాకు తెలిసింది. మరి కాలేజీ మేనేజ్మెంట్కి గతంలో కానీ మీరు ఫిర్యాదు చేయలేదు అసలు ఈ ఇష్యూ? ప్రూఫ్స్ కావాలి అని అంటున్నారు సార్ వాళ్ళు. మాకైతే 2 years క్రితం జరిగిందని చెప్పారు. ఆ విషయం కూడా నైటే తెలిసింది. అయితే 2 years క్రితం జరిగిందని చెప్పారు. ఆ విషయం కూడా నైటే తెలిసింది.
సో విన్నారు కదా, ఇది 2 years బ్యాక్ జరిగిందా లేకపోతే 2 months బ్యాక్ జరిగిందా, ఇందులో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యింది ఏమనేది తెలీదు. ఆ సాత్విక్ అనే అమ్మాయి కంట వాళ్ళ ఫాదరో లేకపోతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా వరకు గట్టిగా ఉందని, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అంటే ఆ పొలిటికల్ పర్సన్ ఎవరైతే వచ్చారో ఆ కాలేజీ యాజమాన్యాన్ని బెదిరించి డ్రగ్స్ కేసులో మిమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం, కాలేజీ మూయించేస్తాం అని చెప్పేసి ఆ కాలేజీ మీ యాజమాన్యాన్ని అక్కడ ఉన్న పిల్లల్ని వాళ్ళు బెదిరించడం జరిగిందంట. సో ఏదైనా ఉంటే మీరు బయటికి వెళ్ళి తేల్చుకోండి కానీ మమ్మల్ని అయితే ఇన్వాల్వ్ చేయొద్దు, మేము ఇన్వాల్వ్ అవ్వం అని చెప్పేసి స్ట్రైట్ ఫార్వర్డ్గా వాళ్ళైతే వార్నింగ్స్ ఇవ్వడం వలన ఈ ఇష్యూ అనేది బయటికి రానివ్వకుండా జరుగుతుంది. సో ఇందులో పొలిటికల్ పర్సన్ ఎవరున్నారు, అది టీడీపీనా జనసేననా వైసీపీనా అనేది తెలీదు. ఇష్యూ అనేది చాలా అంటే చాలా పెద్ద క్రైమ్ అయితే జరుగుతుంది. 300 persons అమ్మాయిలు అంటే అది మామూలు విషయం కాదండి. ఇది మనం పొలిటికల్గా ఆలోచించకుండా ఒక అమ్మాయికి జరిగిన ఆ తప్పుని, ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని మనం ఖండించాలి. మీకు ఆల్రెడీ తెలుసు కోల్కతా ఇన్సిడెంట్, ఆ తర్వాత ఆ 4 ఏళ్ల చిన్నారిని రేప్ చేయడం జరిగింది. ఇలాంటి చాలా ఇష్యూస్ అయితే అదర్ స్టేట్స్లోనే కాదండి, మన స్టేట్స్లో కూడా చాలా వరకు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ అమ్మాయిల జీవితాలు ఈ అబ్బాయి తీసుకొచ్చి నెట్టెంట పెట్టేసి దాన్ని విచ్చలవిడితనం అంటారనమాట. మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యారని కాదు. అక్కడ ఉన్న 300 మంది అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, ఆ అమ్మాయిల పరిస్థితి ఏంటి, రేపు పొద్దున్న వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు మార్కులు తక్కువైతేనే సూసైడ్ చేసుకున్న రోజులు ఇవి. అలాంటిది ఇంత ఇష్యూ జరిగిన తర్వాత అమ్మాయిలందరూ ఎలా ఉంటారు, వాళ్ళకంటూ ఒక మోటివేషన్ ఇవ్వడం, లేకపోతే వాళ్ళ గురించి మనం ఒక సపోర్టివ్గా ఉండాలి. కానీ దీన్ని ఇంకా ఎక్కడికొక్కడికో తీసుకెళ్ళడం కంటే ఇష్యూ ఎక్కడ షార్ట్ అవుతుందో అది చూస్తేనే బెటర్ నా ఒపీనియన్. సో మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్లో చూపించండి. నేను ట్విట్టర్లో సేకరించిన వీడియోస్ అనండి, ఇందులో నేను కల్పించి చెప్పింది అయితే ఏం లేదు. సో వీడియోలాగే చూడండి, అందులో జరిగిన అన్యాయాన్ని మీరు గుర్తించండి. ఇక్కడితో ఈ వీడియో సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్.